గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పీఠాధిపతి శ్రీ బాలస్వామీజీ నేతృత్వంలో 1108 అరటి పండ్లతో దాసాంజనేయ స్వామికి అర్చన చేశారు. స్థానిక గంగానమ్మపేటలో శ్రీ సాలిగ్రామం ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురువారం సాయంత్రం శ్రీ విద్యాపీఠంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో బాలస్వామీజీ పాల్గొన్నారు. శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ సువచ్చల సమేత దాసాంజనేయ అమ్మవార్లకు సుప్రభాత సేవ, విశేష ఫలరసాలతో అభిషేకం, విశేష సింధూరార్చన, స్వామివారికి కదలి ఫలార్చన నిర్వహించారు. శ్రీ రామలింగేశ్వర భజన మండలి తెన్నాలి వారిచే శ్రీరామ సంకీర్తన అర్చన, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అయోధ్య శ్రీ బాలరాముడి వైభవంపై బాలస్వామీజీ ప్రవచనాన్ని చెప్పారు. అనంతరం మహామంగళహారతి, తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ బోర్డు చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, మఠం జాయింట్ సెక్రటరీ ముద్దభక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, పెనుగొండ వెంకటేశ్వరరావు, గుడివాడ శివప్రసాద్, కోన నాగేశ్వరరావు, మురికిపూడి కాశీ విశ్వనాథం, సామా కరుణాకర్, శ్రీ జయలక్ష్మి మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు. దాసాంజనేయ స్వామి వారి 15వ జన్మోత్సవ వార్షికోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు 2వ రోజు శ్రీ సువచ్చల సమేత శ్రీ దాసాంజనేయ స్వామి వారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేక సహిత ఫలరస అభిషేకము, అలాగే స్వామివారికి ఈరోజు 1108 మామిడి పళ్ళతో, అరటి పళ్ళతో అర్చనా కైంకర్యం చేశాము. అలాగే హనుమాన్ జయంతి శుభ సందర్భంగా స్వామివారికి రేపు 1108 మామిడి పళ్ళతో అర్చన, విశేష ద్రవ్యాలతో అభిషేక కైంకర్యం ఉంటుంది. అలాగే ఈరోజు శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి వారి కీర్తనలు, హనుమాన్ చాలీసా, హనుమంతుడి యొక్క కీర్తనలు శ్రీ రామలింగేశ్వర భజన మండలి తెనాలి వారి బృందంచే కీర్తాలాపన కార్యక్రమం జరిగింది. అందరికి కూడా శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి, శ్రీ సువచ్చల సమేత శ్రీ దాసాంజనేయ స్వామి యొక్క దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం.